హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ 2. సో సంక్రాంతి స్పెషల్ అని ఏంతో తెలియకుండా ఉండేవాళ్ళు సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ 1 అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తుంటాను. సో దాన్ని చూసి తెలుసుకోండి. సో ఈ వీడియోలో మనం సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ 2లో మెగాస్టార్ చిరంజీవి గారి యాక్టింగ్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు తెలుగు మూవీ యొక్క రివ్యూ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, చిరంజీవి గారు నయనతార గారికి పెళ్లి అయిపోయి ఉంటుంది. పెళ్లి అయిపోయి 2 పిల్లలు కూడా, కానీ వాళ్ళిద్దరూ విడిపోయి ఉంటారు, డివోర్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఒక 6 ఏళ్ల తర్వాత చిరంజీవి గారికి ఎలాగైనా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పెళ్ళాం పిల్లలతో చేరి కలిసి ఉండాలనేసి అనిపిస్తుంది. సో ఎలాగైనా వాళ్ళ విడిపోయిన ఫ్యామిలీ తిరిగి ఒక్కడిగా చేరి వాళ్ళతో హ్యాపీగా ఒక లైఫ్ని కొనసాగించాలనుకుంటారు మన చిరంజీవి గారు. అలా ఎందుకు వాళ్ళు విడిపోయినారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విడిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు వాళ్ళ ఫ్యామిలీతో కలవాలనుకున్నారు, అలా కలవాలనుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ వైఫ్ అండ్ కిడ్స్తో చిరంజీవి గారు పోయి చేరారా లేరా, దాని తర్వాత ఏం జరిగింది చిరంజీవి గారి లైఫ్ లో అనేది ఈ మూవీ యొక్క ఓవరాల్ వన్ లైన్ స్టోరీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా నేను ఈ మూవీ గురించి ఓవరాల్ గా నా యొక్క కొన్ని థాట్స్ అని చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ సంక్రాంతి 2025 సంక్రాంతి తెలుగు సినిమాలో ఎవ్వరూ అనుకోని విధంగా ఒక సినిమా రిలీజ్ అయ్యి ఒక మెగా ఇండస్ట్రీ హిట్ అయింది అనమాట. రీజనల్ ఇండస్ట్రీ హిట్. సో ఆ సినిమానే వచ్చి సంక్రాంతికి వస్తున్నాం. సో ఆ మూవీకి డైరెక్షన్ వచ్చి అనిల్ రావిపూడి. ఆ సినిమాలో మెయిన్ లీడ్ గా వెంకటేష్ గారు చేస్తుంటారు. నేను లాస్ట్ ఇయర్ ఆ సినిమా చూసినప్పుడు చెప్పింటాను, నాకు సంక్రాంతికి వస్తున్నాం అంత సూపర్ నచ్చింది. కొంతమంది ఫ్యామిలీ డ్రామాస్, ముఖ్యంగా అనిల్ రావిపూడి గారి సినిమాలు చూసి క్రింజ్, బోరింగ్, సీరియల్ టైప్ అవి ఇవి అని చెప్తుంటారు. అవన్నీ ఉంటాయి, క్రింజ్ కామెడీస్ ఉంటాయి, సీరియల్ లాగా అది కొంచెం ఉంటుంది, కాదని చెప్పను. ఆ సినిమా ఓవరాల్ గా చూసిన తర్వాత ఆ సినిమా ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది నేను చూస్తాను. ఇప్పటిదాకా అనిల్ రావిపూడి గారి సినిమాలు ప్రతి ఒక్కటి నన్ను ఎంటర్టైన్ చేసాయి, ఇకపైన రాబోయే సినిమాలు చేస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ మాస్ కమర్షియల్ యాక్షన్ కామెడీ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా చెప్పాలంటే కమర్షియల్ ఫిలిమ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. కమర్షియల్ ఫిలిమ్స్ లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సెంటిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, సాంగ్స్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, రొమాన్స్, లవ్, ఇలా అన్ని కలిపి కొడితేనే కమర్షియల్ సినిమా అంటారు. నాకు కమర్షియల్ సినిమాస్ అంటే చాలా ఇష్టం. అలాంటి కమర్షియల్ సినిమాస్ తీసి హిట్ కొట్టే డైరెక్టర్స్ అంటే ఇంకా ఇష్టం అనమాట. సో ఇప్పుడు కరెంట్ జనరేషన్ లో ఉండే డైరెక్టర్స్ లో ఓన్లీ కమర్షియల్ ఫిలిమ్స్ తీస్తూ హిట్ కొట్టే డైరెక్టర్స్ లో నంబర్ 1 డైరెక్టర్ ఎవరు అంటే అనిల్ రావిపూడియే. మీరు చెప్పొచ్చు, బ్రో ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు, సుకుమార్ గారు ఉన్నారు అనేసి. సో వాళ్ళంతా లెజెండ్స్ అనమాట. సో వాళ్ళంతా వచ్చి కమర్షియల్ సినిమాస్ లో కొత్తగా ఏమేమి చేయాలి అనేది ఆలోచించి చేస్తే డైరెక్టర్స్. బట్ మన అనిల్ రావిపూడి గారు వచ్చి జస్ట్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ తగినట్టు ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక కమర్షియల్ సినిమా తీసే డైరెక్టర్ అనమాట. సో నాకు అందుకే అనిల్ రావిపూడి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అండ్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నేను నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎలాంటి సినిమా రాబోతుంది అనేది నేను చాలా చాలా ఎక్కువ ఎగ్జైట్ గా వెయిట్ చేశాను. కానీ సంక్రాంతికి వస్తున్న తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవి గారితో సినిమా అన్నప్పుడు నాకెందుకు అంత ఎగ్జైట్మెంట్ కలగలేదు. అవునా, అంతవరకే, అంతేగాని ఒరే సూపర్ అనే ఆ థాటే నాకు రాలేదు. ఆ సినిమా అనౌన్స్ చేసినప్పుడు సరే, ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు మనశంకర వరప్రసాద్ గారు అని ఆ టైటిల్ విన్నప్పుడు అసలు ఏందిరా ఇది అని అనిపించింది. అండ్ ఆ సినిమా సాంగ్స్ ఫస్ట్ టైం విన్నప్పుడు అదే ఏందిరా ఇది అని అనిపించింది. అండ్ ట్రైలర్ చూసినప్పుడు అసలు ఏందిరా ఇది, అది అంటే కమర్షియల్ ఫార్మేట్ అని తెలుసు, బట్ ఏదో తీయాలి అని తీసినారా ఏంది అని అర్థం కాలేదు. అలాంటి ఒక మైండ్ సెట్ వచ్చేసింది. చెప్పాలంటే ఇప్పటిదాకా అనిల్ రావిపూడి గారి ఫిల్మోగ్రఫీలో ఫ్లాప్ అనేది లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ ఈ సినిమా ఎత్తిపోతుందో అనే ఒక ఫీలింగ్ కలిగేలా అనిపించింది నాకు. అది ఎందుకురా అంటే
మేబీ నాకు అది కరెక్ట్గా చెప్పాలా అని నాకు తెలియదు. మెయిన్ రీజన్ వచ్చి చిరంజీవి గారు. ఎలా నువ్వు చిరంజీవి గారిని ఇట్లా అంటావా అని అడగద్దండి. ఐ లైక్ చిరంజీవి గారు. ముఖ్యంగా వాళ్ళ కామెడీ సెన్స్ కన్నా వాళ్ళ యొక్క యాక్టింగ్, మాస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అసలు కొంతమంది హీరోస్ మాత్రమే వాళ్ళ ఏ ఏజ్ లో మాస్ చేసినా చూసే బాగుంటుంది. సో అలాంటి ఒక హీరోని వచ్చి మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇప్పటికీ ఆయన మంచి చిరంజీవి గారుకి మంచి ఒక అప్పట్లో రిలీజ్ అయ్యే మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ కానీ ఇప్పుడు కానీ పడితే ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ అంత సెలబ్రేషన్ చేస్తారు. మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు మనశంకర వరప్రసాద్ గారు థియేటర్స్ లో పెద్ద హిట్ అయ్యింది. కానీ ఆ మూవీని సెలబ్రేట్ చేసిన ఆడియన్స్ ఉంటారు చూసినారా. సో వాళ్ళ ఏజ్ చూసినారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంకుల్సే ఆ సినిమాని సెలబ్రేట్ చేసినారు. అసలు ఒక్కరు కూడా థియేటర్లో కూర్చోలేదు. డ్యాన్స్ వేస్తున్నారు, గంతులు వేస్తున్నారు, విసులు వేస్తున్నారు. అంత సెలబ్రేషన్. పైగా ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ కాదు, జస్ట్ ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఫ్యామిలీ కమర్షియల్ ఫిల్మ్ కే అప్పట్లో రిలీజ్ అయ్యే ఒక మాస్ కమర్షియల్, ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ ఫిల్మ్ ఇప్పుడు కానీ వస్తే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో నేనే అనుకునేది. సో నెక్స్ట్ రాబోతుంది సినిమా మన శ్రీకాంత్తో. సో ఈగర్లీ వెయిటింగ్. మనశంకర వరప్రసాద్ గారు థియేటర్స్ రిలీజ్ అయ్యి ఒక ఫ్యామిలీ ఆడియన్స్తో ఇండస్ట్రీ హిట్ అనేది కొట్టింది అనమాట. రీజనల్ ఇండస్ట్రీ హిట్. సో ఏ చెప్తున్నాం కదా, మనం అనుకుంటాం ఇక్కడ ఇది సినిమా ఏంది, ఇది అంతేలే పోతుంది అనేసి. సో ఒక్కసారి ఏ సినిమా అయినా ఆడియన్స్కి కనెక్ట్ అయిపోతే ఆడియన్స్ దాన్ని సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ అదే జరిగింది మళ్ళా. సో సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఒక ఆల్ టైమ్ హిట్ అయిందో అదేలాగా ఈ మనశంకర వరప్రసాద్ గారు కూడా ఒక ఆల్ టైమ్ హిట్ సినిమాగా కెరియర్లో నిలిచింది వాళ్ళ కెరియర్లో. సో ఆ రెండు సినిమాకి దర్శకత్వం ఎవరు అంటే మన అనిల్ రావిపూడియే. సో ఈ సినిమా విషయానికి వస్తే చిరంజీవి గారు వాళ్ళొక్కటే ఈ సినిమాకి ఒక బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్తాను. సో యాక్టింగ్ కానీ, కామెడీ కానీ, ఫైట్ కానీ ప్రతిదీ వాల్స్లో చెప్పాలంటే వావ్ అంటే. సో దాని తర్వాత విక్టరీ వెంకటేష్ కొంచెం సెకండ్ హాఫ్లో వస్తారు. బట్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్, వాళ్ళకి ఇచ్చిన రోల్ని సూపర్గా చేశారనమాట. కుమ్మేశారు చెప్పాలంటే. సో మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ సూపర్గా చేశారు. ఏమాత్రం బాగలేని చెప్పలేం, అన్ని బాగానే చేశారనమాట. సో ఇంకొంచెం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇంకొంచెం బాగా తీసుకున్నట్టు అనిపించింది. ముఖ్యంగా కామెడీ పోర్షన్స్. ఏంటంటే సంక్రాంతి కోసంలో కామెడీ ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో కామెడీ అనేది అంత ఎక్కువ లేకుండా కొంచెం తక్కువనే పెట్టి తీశారు. బట్ అయినప్పటికీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే అది చాలా చాలా పెద్ద విషయం అసలు. సో చూద్దాం నెక్స్ట్. చాలా మంది రిక్వెస్ట్ వచ్చి నాగార్జున గారితో ఒక సినిమా తీయాలి అనిల్ రావిపూడి అనేసి ఫ్యాన్స్ అందరూ ఒక రిక్వెస్ట్ గా పెడుతున్నారు. సో జరిగితే బాగానే ఉంటుంది. సో జరుగుతుందా జరగదా అనేది వెయిట్ చేసి చూద్దాం. అండ్ ఎంతమంది ఈ మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమాని థియేటర్స్ లో చూసారని చెప్పండి. సో నేనైతే థియేటర్స్ లో చూడలేదు, ఓటీటీకి వచ్చినాక చూసాను. సో మీరు ఈ సినిమాని థియేటర్స్ లో చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. అండ్ ఎవరైతే ఈ సినిమా థియేటర్ లో చూడలేదో మీరు చూడాలనుకుంటే మాత్రం ZEE5 లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, చెక్ చేసి చూడండి. సో అట్లా కాదు అంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి. ఈ సినిమా అతి త్వరలో జీ తెలుగులో ప్రీమియర్ చేయబోతున్నాం అనమాట. సో అప్పుడు కావాలంటే మీ ఫ్యామిలీతో చూడండి ఈ సినిమాని. అంతే ఈ వీడియో. ఈరోజు సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ 2లో చిరంజీవి గారి యాక్టింగ్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు తెలుగు సినిమా యొక్క రివ్యూ అనేది మనం చూసాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట. అండ్ అదేలాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంటుంది, దాన్ని ఫాలో చేసి పెట్టుకోండి. మీకు దాంట్లో నేను వీడియోస్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.